క్యాండిడేట్కి ఏజెంట్ ఉంటారుగా, వైసీపీ ఏజెంట్ లేకపోతే ఇండిపెండెంట్ ఏజెంట్ ఉంటాడు అక్కడ పోలింగ్ బూత్లో. అది అక్కడ కీ పాయింట్. రెండవది వాహనాలు వాడకం కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ వాళ్ళ పేరు మీదకి తోసేస్తారు. అందుకోసం ఇండిపెండెంట్లీ వీళ్ళు ఎంకరేజ్ చేస్తారన్నమాట. అది కానీ 76% అంటే పెరిగినట్టు గట్టిగా వచ్చినట్టు. 76లో మీకు ఎప్పుడు కూడా ఒక 10% డ్యూయల్ ఓట్స్ ఉండొచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. మిగతా 14 మంది ఓటేయలేదు. అది వైసీపీ వాడా తెలుగుదేశం వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆ 14% మంది. 76% మంది ఓటేయడం అంటే కరెక్టే. అందులో నిజంగా వీళ్ళు చెప్పినట్టు దొంగ ఓట్లు ఉండొచ్చు, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు సైక్లింగ్ అంటారు. సైక్లింగ్ అంటే ఒకసారి ఓటేసినోడే మళ్ళీ వెళ్ళి ఓటేయడం ఇంకొకళ్ళ పేరుతో, అవి జరిగి ఉండొచ్చు కూడా. సార్ ఫైనల్గా రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఓకే ఎటొచ్చినా సరే ఇటొచ్చినా సరే ఈ ఎన్నికలు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా రెండు తీసుకున్నాయి అన్నట్టుగానే చూడాలా, లేదంటే పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేయాలి? జాతకాలు చెప్పడం రాదు కానీ స్టేట్మెంట్ మాత్రం రేపు భవిష్యత్తు చెప్తా. వైసీపీ గెలిచింది అనుకోండి, ఏమని చెబుతారంటే ఇంత రాక్షసత్వం, ఇంత అహంకారం, ఇంత అధికార దుర్వినియోగం చేసిన పులివెందుల ప్రజలు మమ్మల్ని గుండెలో పెట్టుకు చూసుకున్నారు, పులివెందుల పౌరుషం చూపించారు, పులివెందుల సత్తా చూపించారు.